దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి కోటాన కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లునుగాక. సృష్టించిన సృష్టికర్తకే యావత్ ప్రపంచ మానవాళి మోకరిల్లాలి, ప్రార్థించాలి. సమస్త మానవులు, బంధుమిత్రులు, మన అందరము సృష్టించిన సృష్టికర్తకు మోకరిల్లాలి. దేవుడు సృష్టించాడు. కీర్తన భాగం 7వ అధ్యాయము 16వ వచనం. 7వ అధ్యాయము 16వ వచనం. కీర్తన భాగం 7వ అధ్యాయం 16వ వచనం. నాకు తలంచిన చేటు వాని నెత్తి మీదికే వచ్చును. నాకు తలంచిన చేటు వాని నెత్తి మీదికే వచ్చును. వాడు యోచించిన బలాత్కారము వాని నడి నెత్తి మీదనే పడును. వాడు తలంచిన ప్రతి మానవుడు ఒక తలంపు ఉంటుంది. ప్రతి మానవునికి ఒక తలంపు లేకుండా బ్రతుకుతలేడు. వాడు తలంచిన చేటు అంటే ఒక ఆలోచన కావచ్చు, క్రియ కావచ్చు. ఎందుకంటే వాని నెత్తి మీదికే వచ్చును. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదికే వచ్చును. ఏదైతే ఎదుటి వాళ్ళు నాశనం కావాలి, నేను బాగుపడాలని అనుకుంటే అది వాళ్ళ నెత్తి మీదకే వస్తుంది అని దేవుడు చెప్తాడు. దావీదు రాసిన కీర్తన భాగంలో దేవుడు ప్రతిదీ నిజం చెప్పాడు. మానవుడు ప్రతిదీ అబద్ధం చేశాడు. సమస్త మానవులకు పుట్టినప్పుడు, ఈ లోకంలో పుట్టినప్పుడు ఏమీ పట్టుకొచ్చింది లేదు, ఏమీ పట్టుకొని పోయేది లేదు. కానీ వచ్చిన తర్వాత ఏమన్నాడు? వాడు తలంచిన ఏం తలంపులు పుడతాయి మానవునికి? న్యాయమైన తలంపులు పుడతాయా? దేవునికి ఇష్టం లేని అన్నీ మానవుని హృదయంలో ఉన్నాయి. దేవునికి ఇష్టం లేని అన్నీ, దేవునికి ఏదైతే ఇష్టం లేదో అదే మానవుడు ఎక్కువ చేస్తాడు. ఇప్పుడు వాడు తలంచిన చేటు తన నెత్తి మీదికే వచ్చును. వాడు యోచించిన బలాత్కారము వాని నడి నెత్తి మీదనే పడును. నడి నెత్తి మీదనే పడును. బలాత్కారము వాడు నాకు యోచించిన బలాత్కారము నడి నెత్తి మీదనే పడును అంటాడు. ఏది బలాత్కారం చేయాలి? అందరిని ముంచి నేనే బాగుపడాలి, అందరినీ అని ఒక తలంపులో, ప్రతి మానవుని తలంపులో ఉంటుంది. కానీ బయట చెప్పుకోరు. మరి ముంచకుండా ఎవరికి వారు పెద్దగా కావాలంటే కారు. ఏ రోజు కీడు ఆ రోజుకే చాలును, మీ తండ్రి అయిన దేవునికి తెలియదా అని 6వ అధ్యాయంలో చదువుకున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము. ఏ రోజు కీడు ఆ రోజుకే చాలు మీకు. ఎక్కువ కీడు తలపెడితే అది నీ నెత్తి మీదకే వస్తుంది అని అన్నా కూడా ఎంత కీడైనా చేసే పరిస్థితి మానవుంది. ఇప్పుడు అందరినీ కొట్టి నేనే బాగుపడాలి, నేనే పెద్దగా కావాలి, నేను తప్ప వారు ఎవరు పెద్దగా కావద్దు, నేనే కార్లు కొనాలి, నేనే బిల్డింగులు కట్టాలి, నేనే పెద్ద సేవకుడిని అని చెప్పుకోవాలి అనే తలంపులు ఉన్నాయి మానవునికి. ఇప్పుడు మరి ఇది వాడి నెత్తి మీదకే వస్తుందని చెప్తాడు కదా. వాడి తలంపులు, వాడు తలంచిన చేటు
నెత్తి మీదకే వచ్చును. వాడు యోచించిన బలాత్కారము నాడి నెత్తి మీదనే పడును. పాపం అనేది ఎవరి భారం వాళ్ళే మోసుకుంటాను. పాపం అనే భారం, పాపం అనే ఆలోచన, పాపం అనే క్రియలు. ఇప్పుడు బలాత్కారం అంటే పాపం అనే క్రియలకు ఎక్కువ చోటిచ్చేది. పాపమే ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు లోకంలో. పాపం లేని మానవుడు ఈ లోకంలో ఉన్నాడంటే ఒక్కడు కూడా లేడు. పాపం చేస్తాడు, నేను చేయలేదంటాడు. పాపం చేసి నేను చేయలేదు, నేను చేయను, నేను బైబిల్ పట్టుకొని చదువుతున్నా కాబట్టి నేను పాపం చేయను. కానీ దేవుడు ఏమంటాడు? అబద్ధముతో పాపము పుట్టెను. అబద్ధాలతో పాపం పుట్టింది. మరి అబద్ధాలకు చోటు ఇవ్వద్దని అంటే మొదటగా ఇచ్చేది అబద్ధాలకే చోటు ఇస్తాడు మానవుడు. పాపానికి చోటు ఇస్తున్నాడు. అదే చేటు ఇప్పుడు వాడు తలంచిన చేటు, పాపం అనే చేటు వాడి నెత్తి మీదకే వచ్చును అని ఉన్నది. వాని నెత్తి మీదకే వచ్చును. వాడు యోచించిన బలాత్కారము వాని నడి నెత్తి మీదనే పడును. ఎక్కడ పడుతుంది అంటే ఇది వాని నెత్తి మీదనే పడుతుంది అంటాడు. ఎవరి నెత్తి మీద పడదు. ఒకరిని ముంచాలి అనుకుంటే వాని కొరివి వాడే తెచ్చుకుంటాడు. అందరినీ ముంచి నేనే పెద్దగా కావాలనుకుంటే వాడే ఒకరోజు ఉండే సమయం ఉండదు. కానీ అందరూ బాగుపడాలి. నేను ఇప్పుడు మోషే ఏమన్నాడు? అందరి పేర్లు జీవగ్రంథంలో లిఖితం చేసి నా పేరు తుడిచివేయి ప్రభువా, జీవగ్రంథం నుండి తీసివేయి ప్రభువా అన్నప్పుడు అప్పుడు దేవునికి ఏం జ్ఞాపకం వచ్చింది? పేరు లిఖితం చేశాడు. అందరి పేర్లు జీవగ్రంథంలో లిఖితం చేసి నా పేరు తీసివేయి ప్రభువా అని అన్నాడు. ఎందుకంటే అందరి పేర్లు ఒక వ్యక్తి, ఒక భక్తుడు, మోషే అనే భక్తుడు అలా కోరుకున్నాడు. మనందరం కూడా అలా కోరుకొని ఎదుటివాని మేలు కోరాలి, కానీ ఎదుటివాని కీడు కోరుకోకూడదు. ఎదుటివాని మేలే కోరాలి. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. దావీదు మాట్లాడిన మాట ఇది. ఏమన్నాడు? యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమునకు కీర్తించెదను, నామమును కీర్తించెదను. ఎవరిని కీర్తించారట? సృష్టించిన సృష్టికర్తనే తప్ప నేను ఎవ్వరిని పొగడను. యెహోవా నామమును కీర్తించేదను అంటాడు. యెహోవా నామమును కీర్తించేదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించేదను. యెహోవా న్యాయము విధించువాడని, న్యాయము విధించే దేవుడు. లంచాలు ఇస్తే నా కేసు మాఫ్ చేయి ప్రభు అంటే మాఫ్ చేసే దేవుడు కాదు. ఆడ లంచాలు లేవు. లంచాలు నువ్విస్తే డబ్బు తీసుకోడు. డబ్బు ఇవ్వడానికి శరీరం ఉంటే కదా. ఆత్మ ఒక్కటే దేవుని దగ్గరికి పోవాలి. ఆత్మకు మహిమ శరీరంతో దేవుడు సృష్టించాడు ఈ లోకంలో. అబద్ధాలు ఎన్ని ఆడావు, ఎంత పాపం చేశావు, ఎన్ని పాపాలు చేశావు అని అంటే మన దగ్గర సమాధానాలు లేవు.
దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే యెహోవా నామమును కీర్తించేదను, యెహోవా నామమును కీర్తించేదను అన్నాడు. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించేదను అని దావీదు రాసిన కీర్తన భాగం ఇది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మహిమ